ఈరోజు మనం బ్యాక్ వర్కౌట్ చేయబోతున్నాం. బ్యాక్లో మేజర్గా 3 వేరియేషన్స్ అనేవి ఉంటాయి: లాట్ పుల్ డౌన్, డంబెల్ రోయింగ్ అండ్ డెడ్ లిఫ్ట్. ముందుగా లాట్ పుల్ డౌన్ చేద్దాం. సో గ్రిప్స్ పట్టుకో. గ్రిప్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ లెంత్లో ఉండాలి. ఓకే, రైట్ డౌన్. ఫ్లోర్ లెగ్స్ ఎప్పుడు కూడా ఫ్లోర్కి స్టేబుల్గా ఉండాలి. ఓకే ఓకే డౌన్. ఈ పొజిషన్ ఎప్పుడు ముందుకు ఉండాలి, గ్రౌండ్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎల్బోస్ ఎప్పుడు గ్రౌండ్ని ఫేస్ చేస్తూ ఉండాలి. కమ్ అప్ డౌన్, అప్ డౌన్, రైట్. సో ఈ వేరియేషన్లో సిట్ మజిల్స్ అండ్ రాంబాయిడ్స్ ట్రిగర్ అవుతాయి. సిట్ మజిల్స్ ఇన్ ద సెయింగ్ 4 మజిల్స్: supraspinatus, infraspinatus, teres major and subscapular, and rhomboids also trigger అవుతాయి. ఈ వేరియేషన్లో మనం 12 into 15 repetitions 3 into 4 sets చేసుకోవచ్చు. డన్. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబెల్ రోయింగ్. ఈ వేరియేషన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పొజిషన్. సో చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే లెగ్ కంప్లీట్గా వెనక్కి పెట్టడం. ఈ లెగ్ కంప్లీట్గా వెనక్కి పెట్టడం వల్ల ఈ స్పైన్ అనేది టిల్ట్ అయి ఉంటుంది. సో ప్రెజర్ అంతా స్పైన్ మీద పడుతుంది. లెగ్ సైడ్కి పెట్టు. ఓకే, చెస్ట్ అప్ చెయ్యి. డంబెల్ డౌన్ చేసేటప్పుడు కూడా షోల్డర్కి ఈక్వల్ లెంత్లో ఉండాలి. ఓకే, పుల్ డౌన్, అప్ డౌన్. సో ఇలా 12 into 15 repetitions 3 to 4 sets చేసుకోవచ్చు. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. ఈ వేరియేషన్లో సెవరల్ కైండ్ ఆఫ్ మజిల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. సో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మెయిన్గా బేస్ అన్నది స్టేబుల్గా ఉండాలి. సో లెగ్ లెంత్ ఎప్పుడు కూడా వైడ్ అండ్ క్లోజ్ పెట్టకూడదు, మీడియం లెంత్లో పెట్టాలి. ఐ మీన్ షోల్డర్ లెంత్లో పెట్టాలి. ఓకే, షోల్డర్ లెంత్లో లెగ్స్ పెట్టు. ఓకే, పిక్ ద బార్బెల్. గ్రిప్స్ కూడా కంప్లీట్ వైడ్ పెట్టకూడదు, న్యూట్రల్ లెంత్లో పట్టుకోవాలి. ఓకే, చెస్ట్ అప్. ఇది ఎప్పుడు కూడా చెస్ట్ అప్ స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఓకేనా? ఓకే, కమాన్ అప్, లిఫ్ట్ ద బార్బెల్. ఓకే, స్లో డౌన్, అప్ డౌన్. సో ఇలా 12 into 15 repetitions 3 to 4 sets చేసుకోవచ్చు.